హాయ్ అండి. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను. ఇది పొట్టున్న మినపప్పు అండి. ఈ కప్పుతోటి నేను 2 కప్పులు వేసుకున్నాను. ఇలా ఈ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. కనపడుతుందండి. ఇలాగని నల్లగా అయ్యే వరకు మాడకూడదు, కానీ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మాత్రం మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ కప్పుతోటి నేను 1/2 కప్ తీసుకున్నాను రైస్. ఈ రైస్ కూడా ఇలా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలి, పచ్చిగా ఉండకూడదు. ఇలా వేపుకున్నానండి. పెట్టుకున్నాను. ఈ రెండింటిని నేను మిక్సీ వేసి తీసుకొస్తాను. ఇదండి మిక్సీ వేసాను. ఇలా వచ్చింది. మరీ మెత్తగా లేకుండా లైట్గా బరకగా ఉండేటట్టు వేయించుకుంటే మనకి గొంతు పట్టదు. గొంతులో కూడా లేకపోతే అతుక్కుపోతుందండి గొంతులో పిల్లలకి. అందుకని లైట్గా బరకగా ఉండే విధంగా మిక్సీ వేశాను. దీనిలో 2 యాలక్కాయలు మిక్సీ వేసేటప్పుడు 2 ఇలాచీ కూడా వేసి కలిపి మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్పుతోటి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. కొంచెం బెల్లం తీసుకున్నాను. 2 కలిపి మిక్సీ వేసుకున్నాను. ఈ పౌడర్ని ఈ మినప్పిండిలో కలుపుకుందాం. మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారండి, అందుకే నేను తక్కువే కలుపుతాను. ఇలా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిల్లలకి హాలిడేస్ కదండి, స్కూల్స్. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది. హెల్తీగా ఉంటారు, బాగా ఆడుకుంటారు. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. స్వీట్ చెక్ చేసుకుందాం. నేను ఎక్కువ స్వీట్ అయితే వేయట్లేదు, మా పిల్లలు తినరు ఎక్కువ వేస్తే. చాలా లైట్గా వేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు, ఓన్లీ షుగర్తోనూ చేసుకోవచ్చు. నేను 2 కలిపి చేస్తున్నాను. మాకు ఈ స్వీట్ సరిపోతుంది. కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒక పక్కకు తీసుకుందాం. కౌగి వాడుతున్నానండి నేను. కౌగి పక్కకు వేసుకుంటున్నాను. కొంచెం ఇలా కొంచెం పక్కకు వేసుకుంటూ కొంచెం ఇలా పిండి కలుపుకుంటూ లడ్డు చేసుకోవాలి.
ఎక్కువ నెయ్యితో చేసుకుంటే వెగట వస్తుంది. మనకు సరిపడినంత. ఇలా మంచిగా నెయ్యిలో వేసి కలుపుకొని లడ్డు వస్తుంది కదండి. ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డు చేసుకోవాలి. పెద్ద పెద్దవి చేసామనుకోండి, హాఫ్ తింటారు పిల్లలు, హాఫ్ పడేస్తుంటారు, పక్కకు పెట్టేస్తుంటారు. చిన్న చిన్నవి చేసుకుంటే ఒకేసారి తినేస్తారు, వేస్ట్ చేయరు. అందుకే నేను చిన్న చిన్నగానే చేస్తాను. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం పౌడర్ వేసి కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ సున్నుండలు ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మంచిదండి. పిల్లలు ఆడుకునే పిల్లలకి చాలా మంచిది. మన లేడీస్కి కూడా చాలా మంచిది. నడుము గట్టిపడుతుంది, నడుము నొప్పులు అది రాకుండా. ఇవ్వండి, ఇంతేనండి. ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.